నేను నా ఫేస్‌కి ఎప్పుడు అందరికీ తెలిసిందే, పాత సబ్‌స్క్రైబర్స్‌కి అయితే తెలుసు నేను ఫేస్‌కి ఏది పెట్టుకోకుండానే వస్తాను. కానీ కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి తెలియాలి కదా! అందుకే నేను చెప్తున్నాను. నేను ఏది పెట్టుకోలేదు నా ఫేస్‌కి. అయినా సరే ఇలా గ్లో అన్నది ఎందుకొచ్చింది అన్నది ఇవాల్టి రెమెడీ. ఫేస్‌కే కాదు మీ బాడీ అంతా గూడా ఈవెన్ టోన్ ఉంటుంది. ఫేసే ఒక్కటే కేర్ తీసుకుంటూ ఉంటాం. ఫేస్ ఒకటే కాదు, మీరు బాడీ అంతా గూడా కేర్ తీసుకుంటూ ఉంటేనే ఫేస్ ఉన్నట్టు హ్యాండ్స్ గూడా ఉంటాయి. సో, ఇవాల్టి డీ-ట్యాన్ ప్యాక్ అనమాట. ఫేస్‌కి ఒక మంచి క్లెన్జర్, మీ ఫేస్‌కి, మీ హ్యాండ్స్‌కి అంతా గూడా ఒక స్ట్రిక్ట్ క్లెన్జర్ అనమాట. బయటున్న డర్ట్, పొల్యూటెంట్ అంతా గూడా మన స్కిన్ మీద అక్యుములేట్ అయి ఉంటుంది. అది తీసేస్తుంది. సో, అదేంటి అన్నది ఇవాల్టి రెమెడీ. కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి ఛాలెంజ్ చేస్తున్నాను. కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి తెలియాలి కదా! అలా అయితే నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఈ వెట్ వైప్ అన్నది తీసుకొని నా ఫేస్‌కి నేను ఏది పెట్టుకోలేదు. నా సబ్‌స్క్రైబర్స్‌కి తెలుసు. కానీ కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి తెలియాలి కదా! ఏది పెట్టుకోను, నేను కాంపాక్ట్ పౌడర్ గానీ, ఏది పెట్టుకోను, లిప్‌స్టిక్, లిప్ బామ్ గూడా పెట్టుకోను. డైరెక్ట్‌గా నేను ఎలా ఉన్నానో నేచురల్‌గానే మీ అందరి ముందొచ్చేస్తున్నాను. ఇంత కాన్ఫిడెంట్‌గా నేను ఎలా మాట్లాడుతున్నాను అన్నదే నేను ఇవాళ ప్యాక్ అన్నది చాలా బావుంది. ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటే సూపర్ డూపర్ రిజల్ట్ అనేది మీకొచ్చేస్తుంది. సో, అందుకని కొత్త సబ్‌స్క్రైబర్స్ ఇంకా ఆలస్యం ఏంటి? వెంటనే ఎర్ర బటన్ ఉంది క్లిక్ చేసేయండి. ఇక రెమెడీలోకెళ్ళిపోదాం పదండి. బిట్ ఫిలియర్స్ 25 సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారా లేదా? మీరు మార్నింగ్ లేవంగానే మెడిటేషన్ గానీ, లేకపోతే మ్యూజిక్ థెరపీ గానీ స్టార్ట్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఏదైనా లైఫ్‌లో ఏదైనా చేంజెస్ అన్నది వచ్చాయా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? లేతే నా పేరు అఖిల. ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ డీఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మీ అందరి కోసం 8:00కి తీసుకొచ్చేస్తున్నాను. సో, వెంటనే ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అందుకని కొత్త సబ్‌స్క్రైబర్స్ ఏం చేయాలి? ఎర్ర బటన్ ఉంటుంది. వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ ఇంకా అవ్వకపోయి ఉంటే ఎర్ర బటన్ ఉంటుంది. వెంటనే క్లిక్ చేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. వెంటనే నేను అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. వెంటనే మీరు ఆ రెమెడీ అనేది ట్రై చేసేయొచ్చు. వెంటనే ఆ బెనిఫిట్ అనేది మీ కంఫర్ట్ జోన్‌లోనే మీరు జీరో అండ్ నెగెటివ్ ఎఫెక్ట్‌తో, జీరో కెమికల్స్‌తో మీరు వెంటనే ఎఫెక్ట్ రిజల్ట్ అన్నది ఇంట్లోనే పొందొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీరు లైక్ చేయాలి. అందరికీ షేర్ చేయాలి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోపోయి ఉంటే ఎర్ర బటన్ ఉంటుంది. వెంటనే అది క్లిక్ చేసేయండి. లైక్ చేసేయండి. అలాగే షేర్ చేసేయండి. చేసేసారు కదా! సో, ఇప్పుడు వెంటనే మన రెమెడీలోకి వెళ్ళిపోదాం. మన మ్యాజిక్ డీ-ట్యాన్ ప్యాక్ ఫేస్‌కి, బాడీకి కూడా పెట్టుకునే ఒక ప్యాక్ అన్నది ఇవాళ తీసుకొచ్చేసింది మీ అఖిల. సో, ఇంత సూపర్ డూపర్ ప్యాక్ అన్నది, స్ట్రిక్ట్ క్లెన్జర్ అన్నది, ఎంత పొల్యూషన్ ఉంటుంది ఇప్పుడున్న ఈ బయట పొల్యూషన్ గానీ, గ్లోబల్ వార్మింగ్ గానీ, అలాగే మనకు అప్పుడే ఇంకా సమ్మర్ అన్నది స్టార్ట్ అయిపోయింది మాకు. మీకు స్టార్ట్ అయిందా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఊర్లో అయితే మాకు ఆల్రెడీ సమ్మర్ అన్నది స్టార్ట్ అయిపోయింది. మార్చ్ వచ్చేస్తుంది కదా! సో, అందుకనే ఇంకా మంచి ప్యాక్స్, అలాగే మంచి ఈ కూలింగ్‌గా ఉండే, ఎఫెక్ట్‌గా ఉండే మంచి ప్యాక్స్ గానీ, సిరమ్స్ గానీ ఏదైనా సరే హెయిర్‌కి, స్కిన్‌కి సంబంధించింది ఇంకా మంచి షేర్ చేస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్. ఫాలో అవ్వండి. మన ఛానల్‌ని సమ్మర్‌ని ఈజీగా దాటేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మన ప్యాక్ అన్నది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ మనం బయటికి మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళిన వాళ్ళు గానీ, స్కూల్‌కెళ్ళిన వాళ్ళు గానీ, బయటికెళ్ళి ఇంటికొచ్చేసరికి ఒక కోటింగ్, ఒక బ్లాక్ కోటింగ్ అన్నది ఫేస్‌కొచ్చేస్తుంది. ఆ బ్లాక్ కోటింగే ఇవాళ మై అఖిల తీసేస్తుంది. సో, అది తీసేస్తే స్ట్రిక్ట్ క్లెన్జర్ ఎంత బాగా క్లీన్ చేస్తుందంటే, ఓపెన్ పోర్స్ ఉంటే గూడా మీకు పోర్స్ అన్నది క్లోజ్ అవుతాయి. అలాగే మినిమైజ్ అవుతాయి. క్లోజ్ అవ్వడం అంటే మినిమైజ్ అవుతాయన్నమాట. అలాగే మీకు యాక్నే మార్క్స్, పింపుల్స్ వచ్చి మార్క్స్ ఉంటే కూడా మీకు సాల్వ్ అవుతుంది. పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఇలా మీకు ఎక్కడెక్కడ అన్‌ఈవెన్ స్కిన్ టోన్, అలాగే మీకు గగ్గులుగా అంటే చిన్న టైనీ బంప్స్ ఉన్న మీ ఫేస్ అంతా కూడా ఈవెన్‌గా లేదు అంటే కూడా వాళ్ళు కూడా ఈ రెమెడీ అనేది ట్రై చేశారంటే వెంటనే మీకు చాలా మంచి రిజల్ట్ అన్నది, బ్రైట్ స్కిన్ అన్నది మీ సొంతమవుతుంది. సో, మ్యాజిక్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే జస్ట్ మీ కిచెన్‌లోనే పదండి, మన కిచెన్‌లోకి వెళ్ళిపోదాం. ఒక స్పూన్ అన్నది శనగపిండి తీసుకోవాలి. ఆబ్వియస్‌గా మన స్కిన్‌ని క్లెన్స్ చేస్తుంది కదా! ఆ తర్వాత కొంచెం పసుపు తీసుకోవాలి. సన్ టాన్ పిగ్మెంటేషన్‌ని, అన్‌ఈవెన్ స్కిన్ టోన్‌ని, మన స్కిన్ ఒక బ్రైట్‌గా తీసుకురావడానికి టర్మరిక్ అనేది వర్క్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మన మ్యాజిక్ ఇంగ్రీడియంట్ విటమిన్ సి కంటెంట్ ఉన్న ఉసిరికాయ పౌడర్, ఆమ్లా పౌడర్. మీ దగ్గర ఆమ్లా పౌడర్ లేకపోతే ఏం చేయాలన్నది నేను ముందు చెప్తాను. సో, స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసారంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ స్కిన్ అన్నది మీరు ఇంట్లోనే
డీటాన్ చేసేసుకోవచ్చు ఈజీగా. క్లీనప్ కూడా చేసుకోవచ్చు. క్లీనప్ అని కూడా అనొచ్చు దీన్ని. అంత సూపర్ అనమాట. సో అందుకని ఆమ్లా పౌడర్ అన్నది తీసుకోవాలి. 10 నిమ్మకాయల్లో ఉన్న విటమిన్ సి అన్నది 1 ఉసిరికాయలో ఉందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంత మంచి ఉసిరికాయ పౌడర్ని మనం ఎందుకు మిస్ చేయాలి? సో అందుకని ఇక్కడ నేను ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాను. సో ఒక స్పూన్ అనేది శనగపిండి తీసుకోండి. కొంచెం ఒక 1/4 టీ స్పూన్ అన్నది టర్మరిక్ తీసుకోండి. కిచెన్ అయితే పించ్ ఆఫ్ తీసుకోండి. అలాగే వైట్ టర్మరిక్ అయితే 1/4 టీ స్పూన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఒక స్పూన్ అన్నది మనకి ఇంగ్రీడియంట్ మన పిగ్మెంటేషన్, ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్, అలాగే నెక్స్ట్ మన స్కిన్ అన్నది డిస్కలరేషన్ ఉంటే కూడా సాల్వ్ చేసే మన ఉసిరికాయ పౌడర్ అన్నది ఒక స్పూన్ అన్నది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓపెన్ పోర్స్ని క్యూర్ చేస్తుంది అఖిల అని చెప్పాను కదా. సో అందుకనే ఓపెన్ పోర్స్ అనేది క్యూర్ చేయడానికి ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది యూజ్ చేయబోతున్నాను. మన స్కిన్ని మాయిశ్చర్గా ఉంచడానికి, హైడ్రేటెడ్గా ఉంచడానికి, అలాగే ఎంత మంచి అయిపోయాక కూడా సప్పుల్గా ఎలాస్టిసిటీ, అంటే మన స్కిన్లో ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఎవరికైనా డౌట్ ఉందే, సో నేను చెప్తాను. ఇక్కడ నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీరు తక్కువైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఒక బాటిల్లో అనేది స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను ఫ్లాక్స్ సీడ్స్ జెల్. సో అందుకని ఇక్కడ నేను ఎక్కువ తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నె తీసుకుని 2 గ్లాసెస్ అన్నది నేను వాటర్ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద కప్పు, చిన్న కప్పు నిండా అన్నది నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని బాయిల్ అవుతుంటే వేసేసాను. వేసిన తర్వాత ఫస్ట్ హైలో పెట్టుకోండి. బాగా బాయిల్ అయ్యాక సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత అప్పుడు మనకు ఇలాగా ఒక స్ట్రింగ్ లాగా, మనం స్వీట్స్కి ఇలా చూస్తాం కదా, అలా స్ట్రింగ్ అన్నది రావాలి. అది వచ్చిన తర్వాత పాకం చూస్తూ ఉంటాం కదా, పాకం, తీగ పాకం, ముదురు పాకం అంటారు కదా, అలాగా ఒక పాకం అన్నది రావాలి జిగురుగా. అప్పుడు వెంటనే ఆపేయాలి. ఆపేసిన తర్వాత స్టీల్ది తీసుకోండి. ఎందుకంటే వేడిగానే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లాక్ అయిపోతుంది. మళ్ళీ క్లాత్ తీసుకుని దాన్ని పిండడం, మన చెయ్యి కాలడం వేడి మీద, ఇవన్నీ అక్కర్లేదు. జస్ట్ స్టీల్ స్ట్రెయినర్ తీసుకోండి, వడబోసేసుకోండి. మంచిగా మన జెల్ అన్నది మనకి సెపరేట్ అయిపోతుంది, సీడ్స్ అన్నది సెపరేట్ అయిపోతుంది. ఈ సీడ్స్ అన్నది మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ ఇంకొక బ్యాచ్ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది స్కిన్కే కాదు, హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ రెమెడీ అనేది నేను ఫ్యూచర్లో తీసుకొచ్చేస్తున్నాను. సో అందుకని ఎక్కువ ప్రిపేర్ చేసుకుని ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కూడా మీరు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువ ప్రిపేర్ చేసుకుని మన స్కిన్కి, మన హెయిర్కి చాలా చాలా మంచిది. ఓకేనా? ఇలా మన ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మన పౌడర్స్ ఉన్నాయి కదా, ఆ పౌడర్స్లో ఇక్కడ మన ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది వేసుకోవాలి. జస్ట్ మన ప్యాక్ అన్నది లాగా మనకి ప్యాక్ కన్సిస్టెన్సీ థిక్గా పేస్ట్ అన్నది అయిపోయే వరకు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది 2 స్పూన్స్ అనేది నాకు పట్టింది. మీరు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫేస్కి మనం అప్లై చేసుకోబోతున్నాం. ఫస్ట్ మన ఫేస్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అంతే కదా. సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ యాబ్స్ గుడ్నెస్ వాళ్ళ లింకరిష్ రైస్ అండ్ లింకరిష్ మన ఫేస్ వాష్ నార్మల్ డ్రై స్కిన్ వాళ్ళకనమాట, అది యూస్ చేశాను నేను. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్రెడీ నేను దాని గురించి రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోయి ఉంటే అది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గ్యారంటీగా చూడండి. చాలా మంచి ఫేస్ వాష్, మీ ఫేస్ని బాగా క్లీన్ చేస్తుంది. ఏదో నొరగ వచ్చేస్తేనే మన ఫేస్ అనేది క్లీన్ అయినట్టు కాదు. సో ఫేస్ నొరగ రాకపోయినా సరే మంచిగా మైల్డ్గానే క్లీన్ చేస్తుంది. అలా మన స్కిన్ అన్నది కూడా ఎక్కువ ఎఫెక్ట్ అన్నది అవ్వదు. కెమికల్ అన్నది తక్కువ ఉంటుంది, పారాబిన్స్ లేవు, మినరల్స్ లేవు. అలాగే మీకు కెమికల్ తక్కువ ఉన్న ఈ ఫేస్ వాష్ అన్నది నేను ట్రై చేశాను. సో మీరు కూడా అలాగే ట్రై చేయాలనుకుంటే, కొనుక్కోవాలనుకుంటే రేపు వరకు purple.comలో సేల్ అనేది నడుస్తుంది. సో కార్నివల్ సేల్ అనమాట. దాంట్లో మీకు 30% ఆఫ్ అనేది దొరుకుతుంది. ఇవాళ రేపు ఆల్రెడీ 21st నుంచి 28th వరకు సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో రేపటితోనే ఎండ్ అయిపోతుంది. సో గ్యారంటీగా మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ 2 డేస్లోనే కొనేసుకోండి. ఇది ఫేస్ వాష్ చాలా చాలా బాగుంది. గుడ్ వైబ్స్ వాళ్ళది, యాబ్స్ గుడ్నెస్ వాళ్ళది 30% ఆఫ్లో దొరుకుతుంది. సో గ్యారంటీగా. అలాగే మీరు 400 పైన దాటితే మీకు ఇంకా ఫ్రీ గిఫ్ట్ అన్నది కూడా ఇస్తాడనమాట. సో గ్యారంటీగా ట్రై చేయండి. వెంటనే ఈ సేల్ ఉన్నప్పుడు బెనిఫిట్ అన్నది వెంటనే పొందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి మంచి ప్రోడక్ట్స్ అనేది దొరికేస్తాయి. సో ఇప్పుడు
మంచిగా మిక్స్ చేసేసుకున్నాక మన ఫేస్ వాష్ చేసేసుకున్నాక మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే అది కైనా యూస్ చేయొచ్చు. అదేనా మీది ఏది కంఫర్టబుల్గా ఉంటే అది యూస్ చేయండి. ఓకేనా? సో మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన మ్యాజిక్ ప్యాక్ అన్నది ఫేస్కి బాడీకి పెట్టుకునే మన ప్యాక్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు వెట్టిగా ఉన్న మన ఫేస్కి మన ప్యాక్ అన్నది పెట్టుకోవాలి. ఎంత చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. లేయర్ అన్నది ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. థిన్గా పెట్టుకున్నారంటే తొందరగా ఎండిపోతుంది. నా హ్యాండ్స్కి అలాగే అయిపోయింది. ఎక్కువ తొందరగా ఎండిపోయి డ్రై అయిపోయినట్టుంది. సో అందుకని థిక్ లేయర్ పేస్ట్ అన్నది ఫేస్కి అప్లై చేసేసుకోండి. ఓకేనా? సో అప్లై చేసేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్స్ కూడా అప్లై చేసేసుకోండి. కాసేపు మీ స్కిన్ మీద వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు సెమీ డ్రై అవుతోంది అన్నాక ఇలా నలవండి. మీరు చూడంగానే కాసేపు మీరు కళ్ళు మూసుకుని అలా పడుకున్నాక ఒక లేయర్ అన్నది మీ ఫేస్ మీద హ్యాండ్ మీద ఒక బ్లాక్ కలర్లో ఒక లేయర్ అన్నది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అది లోపల ఉన్న డర్ట్ని, బయట ఉన్న పొల్యూటెంట్ మన స్కిన్ మీద ఉంది, డర్ట్ స్కిన్ మీద ఉంది, అది కూడా పైన అక్యూములేట్ అయ్యి ఉంటుంది. ఆ పైన డర్ట్ ఉంటుంది చూసారా, ట్యాన్ అనుకుంటాం, కానీ బ్లాక్గా అయిపోతుంది. నేను బ్లాక్గా అయిపోయానా అనిపిస్తుంది, కానీ కాదు. బయట ఉన్న పొల్యూషన్కి, డర్ట్కి అదంతా కూడా మన ఫేస్కి పట్టేసి మన కలర్ అన్నది డల్ అయిపోతుంది. సో ఆ డల్ స్కిన్ అన్నది పోగొట్టడానికి ఇవాళ ప్యాక్ అన్నది మీ అఖిల తీసుకొచ్చేసింది. సో ఈ ప్యాక్ అన్నది మీరు కాసేపు పడుకుని చూసేసరికి ఇక్కడ డర్ట్ అంతా కూడా ఒక లేయర్, ఒక బ్లాక్ లేయర్ అన్నది మీ ఫేస్కి, మీ హ్యాండ్స్కి మీకు పడుతుంది. సో నలిచిన తర్వాత ఇలా నలవండి, ఇలా రబ్ చేయండి. రబ్ చేస్తే ఆ పైన ఉన్న డర్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. నేను ఇలా నలిచినప్పుడు నాకు కింద పడింది, నేను చూపిస్తాను. సో అలా ఎంత నల్లటి ఒక బయట ఉన్న పొల్యూటెంట్ అనే అనాలి, బయట ఉన్న పొల్యూషన్కి ఆ డర్ట్ అంతా కూడా మన స్కిన్కి పట్టేసి మన స్కిన్ అన్నది డల్ అయిపోతుంది. సో ఆ డల్నెస్ పోగొట్టడానికి మనం ఇక్కడ రబ్ చేయాలి. నలవడం అంటారు కదా పెద్దవాళ్ళు, సో అదే నలవడం. రబ్ చేయండి. రబ్ అంటే సెమీ డ్రైగా ఉన్నప్పుడు, బాగా డ్రై అయిపోయాక నలవద్దు, తడిగా ఉన్నప్పుడు కూడా నలవద్దు. జస్ట్ మీకు కరెక్ట్గా అది సెమీ డ్రైగా ఉంది, ఇలా నలవడానికి ఇలా రబ్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనేటప్పుడు మీరు రబ్ చేసేయాలి. ఓకేనా? ఫేస్ కూడా మెల్లిగా రబ్ చేయండి. మరీ ఫేస్కి అయితే ఎక్కువ రబ్ చేయక్కర్లేదు అసలు. హ్యాండ్స్ అంటే కొంచెం ఎక్కువ డర్ట్ ఎక్కువ ఉంటుంది, పర్వాలేదు, కొంచెం హార్డ్గా ఉన్నా మన హ్యాండ్ భరిస్తుంది. కాబట్టి మన ఫేస్కి మాత్రం మెల్లిగా ఒక వెట్ టవల్ తీసుకుని, డ్రై అయిపోతూ ఉంటుంది కదా మన ఫేస్, అప్పుడు ఒక వెట్ టవల్ తీసుకుని, లేకపోతే వెట్ టిష్యూ అయినా తీసుకుని, వెట్ వైప్స్ అయినా తీసుకుని మెల్లిగా ఇలా రబ్ చేసుకుంటూ తీయండి. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మన స్కిన్కి అది థిక్ లేయర్ అన్నది డర్ట్తో పట్టేసి ఉంటుంది. సో అందుకని అది తీసేయడానికి వెంటనే విరివిరిగా తీయొద్దు. ఎందుకంటే ఆమ్లా కొంచెం బరకగా ఉంటుందా, అది స్టిక్గా పనిచేస్తుంది. సో అందుకనే ఎక్కువ ఇలా అనేసి అయితే రబ్ చేస్తే ఎక్కువ డ్రై అయిపోతే కూడా, ఎంతసేపు ఎందుకు చెప్తున్నానంటే డ్రై అవ్వనివ్వద్దు. సెమీ డ్రైగా ఉన్నప్పుడు వెట్ టిష్యూతోనే జస్ట్ మెల్లిగా మీరు ఇలా అనుకుంటూ, మళ్ళీ తడి చేసుకుంటూ, ఇలా అనుకుంటూ తడి చేసుకుంటూనే తీయాలి. ఒకేసారి తీయడానికి ఇది రాదు. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మనం పెట్టుకున్నాం, అది డ్రై అయిపోతూ ఉండగా మనం ఫేస్ అనేది వాష్ చేసుకుంటున్నాం. సో అందుకని గుర్తుపెట్టుకోండి, మెల్లిగా చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మన ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లో అన్నది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారా, ఏ హైలైటర్ అనేది మీరు ఇంకేం పెట్టక్కర్లేదు. జస్ట్ మీరు అసలు ఏ కాంపాక్ట్ కూడా పెట్టుకోకర్లేదు. ఇలాగే మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు బొట్టు పెట్టుకుని మీరు మీ పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళిపోవచ్చు. ఏం చేసావు అన్నది వాళ్ళు గ్యారంటీగా అడుగుతారు. అంత మంచి స్కిన్ అన్నది మీ సొంతం అవుతుంది న్యాచురల్గానే. సో అందుకని మంచిగా ఇంత మంచి రిజల్ట్ అన్నది మనకి రావాలి కాబట్టి మెల్లిగా మీరు వెట్ టవల్తో మెల్లిగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్తో బాత్రూమ్కి వెళ్ళిపోయి వాష్ చేసుకున్నాను. మీరు కూడా బాత్రూంలోనే చేసుకుంటారు కాబట్టి మంచిగా వాటర్ పోసుకుంటూ, ఎక్కువ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దు, కానీ కొంచెంగా తడి చేసుకుంటూనే వాష్ చేసేసుకోండి. ఓకేనా? సో వాష్ చేసేసుకున్న తర్వాత నాకు ఇలా రబ్ చేస్తుంటే నా హ్యాండ్కి ఎంత డర్ట్ పోయింది అనిపించి మీ అందరితో నేను చూపిస్తాను, షేర్ చేసుకుంటాను. ఎంత వెంటనే బ్రైట్నెస్ అన్నది వచ్చేసింది. సో ఇలా అనగానే అలా డర్ట్ అంతా కూడా తీసేసుకుంది. అంటే ఫేస్ ఇక్కడ హెయిర్ ఉంది, నేను ఏం లేదని చెప్పను, హెయిర్ ఉంది, కానీ డర్ట్ అంతా కూడా మంచిగా పోయింది. సో అందుకని మీరు ఇది వారంలో ఒక్కసారి చేసిన స్ట్రిక్ట్గా పనిచేస్తుంది.
ఆమ్ల ఉసిరి పౌడర్ అన్నది విటమిన్ సితో నిండిపోయి ఉంటుంది. చెప్పాను కదా, 10 నిమ్మకాయల్లో ఉండే ఒకటే ఉసిరికాయలో ఉంటుంది. సో అంత విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఈ డోస్ అనేది రోజు పెట్టుకోకూడదు. జస్ట్ 1 వీక్లో ఒకసారి పెట్టుకున్నారంటే స్ట్రిక్ట్ క్లెన్జర్ ఇప్పుడున్న పొల్యూటెంట్కి, డర్ట్కి చాలా మంచి బాగా చెక్ పెడుతుంది అనమాట. సో అక్కడ ఇవి ఒక 1 వీక్ అంతా, ఇప్పుడు మీరు మండే టు ఫ్రైడే మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ తర్వాత సాటర్డే అనేది మీకు ఫ్రీ దొరికింది. ఈ ప్యాక్ అనేది పెట్టుకుంటే ఈ మండే టు ఫ్రైడే మీరు బయటకు వెళ్ళిన డర్ట్ పొల్యూటన్ అంతా కూడా కడిగేసినట్టు ఉంటుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ వస్తూనే ఉంటుంది. మళ్ళీ మనం సాటర్డేనే సండేనే కానీ మనం మన ఫేస్కి ఇది అప్లై చేసుకుంటే ఇలా మనం అలా చేయగా ఎక్కడ మన డర్ట్ పొల్యూటన్ మనకి పట్టకుండా ఉంటాయి, అది అలా వాష్ అవుట్ అయిపోతూనే ఉంటుంది ఎవ్రీ వీక్. అలా చేసుకోగలిగితే మీ ఫేస్ అన్నది ఇంకేమి చేసుకోకర్లేదు, ఇన్స్టెంట్ గ్లో అన్నది ఉంటుంది. ఎప్పుడు మీకు ఒక బ్రైట్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. సో చూసేసారు కదా, ఎంత సింపుల్గానే మీకు ఓపెన్ పోర్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది ఓపెన్ పోర్స్ని కూడా క్యూర్ చేస్తుంది. సో అందుకనే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది పెట్టుకుని ఇక్కడ మీకు లోపల ఉన్న డర్ట్ పొల్యూషన్ స్కిన్ సెల్స్, ఈ లోపల సెల్స్ ఉంటుంది, మనకి బయట క్లీన్ అయితేనే క్లీన్ అయ్యేటట్టు కాదు, మన స్కిన్ సెల్స్ అన్నది క్లీన్ అయితేనే అప్పుడు కానీ మనకు ఒక బ్రైట్ స్కిన్ అన్నది మనకి లోపల నుంచి రావాలి. అది మన స్కిన్ అన్నది క్లీన్ అయితేనే వస్తుంది. జస్ట్ మన పైకి అప్లై చేసేసుకున్న ఫేస్ వాష్లు కానీ, బయట పార్లర్కి వెళ్ళి ఒక ప్యాక్ కానీ లేకపోతే ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసుకుంటే అది బయటకే కానీ లోపల నుంచి క్లీన్ అవ్వదు. ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తేనే మనకి లోపల నుంచి మన స్కిన్ సెల్స్ నుంచి మనం క్లీన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు గ్లోయింగ్ స్కిన్ అన్నది లాంగ్ రన్లో మీ స్కిన్ అన్నది ఏ సాగినెస్ ఉండదు, జారిపోయినట్టు ఉండదు, స్ట్రిక్ట్ మనకి ఇలా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది సాగి స్కిన్ కూడా సాల్వ్ చేస్తుంది. సో టైటన్ చేస్తుంది మీ స్కిన్ని. ఆల్రెడీ చిన్నవాళ్ళు అంటే 30+ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మీ స్కిన్ అనేది ఎప్పుడు యూత్ఫుల్గానే ఉంటుంది, మీ స్కిన్ అనేది ఎప్పుడు మీకు యంగర్ లుకింగ్ స్కిన్నే ఉంటుంది. సో అందుకని ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా చాలా మంచిది. ఎక్కువ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. జస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కూడా మీరు ఫేస్కి పెట్టుకున్నా సరే రోజు చాలా మంచిగా మీ స్కిన్ అనేది ఎలాస్టిసిటీ మెయింటైన్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ అనేది మాయిశ్చర్గా హైడ్రేటెడ్గా ఉంటుంది, సఫుల్గా ఉంటుంది, ఇంకేం పెట్టక్కర్లేదు మీరు అనిపిస్తుంది అనమాట. ఓపెన్ పోర్స్ని వెంటనే క్యూర్ చేస్తుంది. 1 వీక్ అన్నది మీరు జస్ట్ ఓపెన్ పోర్స్ దగ్గర అంటే ఫేస్కి జస్ట్ ఎలివేరా జెల్ లాగే ఫ్లాక్స్ సీడ్ జెల్ కూడా అప్లై చేసేసుకున్నారంటే ఇక్కడ ఉన్న పోర్స్ అన్నది కూడా మినిమైజ్ అయిపోతాయి. ట్రై చేయండి, ట్రై చేసి అయిందా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. గ్యారంటీగా అవుతుంది, అసలు మీకు పక్కా అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా చాలా మంచిది. సో అందుకని ఇదే ఇవాళ మన ప్యాక్ అనమాట. ఇది మీరు ట్రై చేయండి, ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. 1 వీక్ మీరు వీక్లో ఒక్కసారి యూస్ చేయాలి. ఇప్పుడు విటమిన్ ఉసిరి పౌడర్ అనేది మీ దగ్గర లేకపోయి ఉంటే మీరు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు, కానీ ఉసిరి పౌడర్లే యూస్ చేస్తేనే మీ స్కిన్ అనేది ఇంత మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. అంటే నిమ్మకాయతో కూడా వస్తుంది, కానీ ఒక్క నిమ్మకాయ చెక్కే మనం పిండుకుంటాం, జస్ట్ హాఫ్ చెక్క. కానీ ఇక్కడ మనం ఉసిరి పౌడర్ ఇంకా ఎన్ని నిమ్మకాయల చెక్కలు ఇక్కడ పిండుకున్నట్టు అవుతుంది. సో అందుకని ఒక స్పూన్ ఉసిరి పౌడర్లో చాలా చాలా నిమ్మకాయలు ఉంటాయి అన్నమాట, విటమిన్ సి అంత కంటెంట్ ఉంటుంది. సో అందుకని ఉసిరి పౌడరే తీసుకోవడానికి ఇక్కడ మీరు ట్రై చేయండి. లేకపోతే ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ, లెమన్ పీల్ పౌడర్ కానీ, లేకపోతే నిమ్మకాయే కానీ పిండుకోవచ్చు. ఓకేనా? సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఇక్కడ ఒక స్పూన్ కాకుండా హాఫ్ స్పూన్ అనేది ఉసిరి పౌడర్ తీసుకోండి. నిమ్మకాయ పిండుకునేటప్పుడు కొంచెమే పిండుకోండి. ఓకేనా? ఆ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు మళ్ళీ ఫేస్కి హ్యాండ్స్కి అనేది అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు అందరికీ సూపర్గా పనిచేస్తుంది. బాగా డ్రై స్కిన్ వాళ్ళు మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఆమ్లా ఆయిల్ అంటే ఉసిరి వేసుకుంటాం, కొంచెం డ్రై అవుతున్నట్టు ఉంటుంది, అందుకనే డ్రై స్కిన్ వాళ్ళు మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ వేసుకోండి. ఓకేనా? సో వేసుకుని జస్ట్ ఫేస్ మామూలుగానే ప్యాక్ చేసుకుని అప్లై చేసేసుకుని వాష్ చేసేసుకోండి. ఓకేనా? క్లియర్ అయినా అందరికీ? ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఈ పాటికి అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటాను. సో అందుకని లైక్ చేసేయండి, అందరికీ షేర్ చేసేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే జస్ట్ కొత్త వ్యూవర్స్
చూస్తున్నారైతే వెంటనే ఎర్ర బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. ఓకేనా? క్లిక్ చేసే వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడతో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నల్గా కూడా ఉసిరి పౌడర్ అనేది మార్నింగ్ లేవంగానే లూక్ వామ్ వాటర్లో 1 స్పూన్ అనేది వేసుకుని తాగేసేయండి. ఇంటర్నల్గా కూడా మన హెయిర్ ఫాల్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది, మన స్కిన్ని గ్లోయింగ్గా కూడా ఉంచుతుంది. అలాగే మన విటమిన్ సి అనేది మనకి లోపల వెళ్తుంది కాబట్టి కొలాజిన్ కూడా మనకి మెయింటైన్ అయి ఉంటుంది. సో అప్పుడే మన స్కిన్ కూడా మనకి గ్లోయింగ్గా ఉంటుంది, డార్క్ స్పాట్స్ రావు, యాక్నే పింపుల్స్ రావు, ఇవన్నీ కూడా మనకి రాకుండా ఇంటర్నల్గా కూడా కేర్ తీసుకున్నట్టు ఉంటుంది. సో అందుకని కేర్ తీసుకోండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.